యాక్చువల్గా ఇవి చూస్తే పైనంతా కూడా ఎల్లోగా ఉంది. వెల్కమ్ టు చిన్ని షూట్ స్పాట్. మన ఛానల్కి స్వాగతం. మరలా బ్లూ లైన్ రెస్టారెంట్కి వచ్చాను. ఇది తిరుపతిలో ఉంది. దీంట్లో ఆల్రెడీ ఫుడ్ రివ్యూస్ చేశాను. మరలా ఈరోజు ఇంకొక వెరైటీ ఫుడ్ తీసుకోవాలని చెప్పి ఇక్కడికి వచ్చాము. ఈ రెస్టారెంట్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. కూర్చునేదానికి సిట్టింగ్ కానీ, ఏసీ కానీ, సోఫా సెట్స్ వేసి ఉంటారు. ఫ్యామిలీస్ కి చాలా బాగుంటుంది. ఇది తిరుపతి అవుట్స్కట్స్ లో వస్తుంది. దీంట్లో ఐటమ్స్ కూడా పర్వాలేదు, బాగానే ఉంటాయి. కంఫర్టబుల్ గా కూర్చొని మనము కొంత టైం స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ చాలా బాగుంటుంది. సీటింగ్ అరేంజ్మెంట్ మాత్రము కంఫర్టబుల్ గా ఉంటుంది కూర్చునేదానికి. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే కొన్ని ఐటమ్స్ బాగుంటాయి, కొన్ని బాగుండవు. మనం చూస్ చేసుకొని తీసుకోవాలా. మ్యాంగో చికెన్ దమ్ బిర్యానీ, ఐస్ క్రీమ్, మిల్క్ షేక్ ఇవి ఆర్డర్ ఇచ్చాము. చూద్దాం ఎలా ఉందో. దీని పేరు మ్యాంగో లాలీపాప్ చికెన్. మ్యాంగో అంటే పైన మ్యాంగో వేసిస్తాడని అనుకుంటే ఎగ్ వేసిచ్చినాడు. అది ఎల్లోగా ఉంది కాబట్టి వాళ్ళు మ్యాంగో ఎల్లోగా ఉంటుంది కాబట్టి ఆ పేరు పెట్టేశారు అనుకుంటున్నాను. దానికి మించి ఇంకేం లేదు. యాక్చువల్గా లాలీపాప్స్ పైన ఈ ఎగ్ ఆమ్లెట్ వేసి దానిపైన కొట్టి తీసుకొని వచ్చాడు. అంటే ఎగ్ బాగా కొట్టేసి దాంట్లో డిప్ చేసినట్లుగా ఉంది. మ్యాంగో చికెన్ 5 పీసులు ఇచ్చాడు. ఇవి ఎలా ఉన్నదో టేస్ట్ చేస్తాం. యాక్చువల్గా ఇవి చూస్తే పైనంతా కూడా ఎల్లోగా ఉంది. చికెన్కి ఏదో ఒక లేయర్ వేసి తెచ్చినట్లుగా అనిపించింది. నాకు పెద్దగా ఎక్సలెంట్ అని అనిపించలేదు. ఎందుకంటే మామూలుగా చికెన్ ఎగ్లో డిప్ చేసి తెచ్చిపెట్టినట్లుగా ఉంది. పైనంతా కూడా కొద్దిగా హార్డ్గా ఉంది. ఎందుకంటే ఆ ఎగ్ కొద్దిగా స్టిక్కీగా ఉంది కాబట్టి అది పైన బాగా స్టిక్కీగా అతుక్కుపోయింది. ఎగ్ ఫ్లేవర్ ప్లస్ చికెన్ రెండు తగులుతూ ఉన్నాయి. అంటే స్పెషల్ అని ఏం అనిపించలేదు. ఇది నార్మల్గా ఉంది. స్పెషల్గా చెప్పుకోదగ్గట్లు లేదు. ఎల్లో ఎక్కువగా కనిపిస్తుంది. దీనికంటే మామూలు లాలీపాప్సే బాగున్నాయి నాకైతే. ఈ ఫ్లేవర్ నాకు నచ్చలేదు. ఏదో కొత్తగా ఉంటుంది, ట్రై చేద్దామని తీసుకున్నాము. మ్యాంగో లాలీపాప్ చికెన్ మీరెవరైనా తినుంటే కామెంట్ చేయండి. 5 పీసెస్ ఇచ్చాడు. బిర్యానీకి పోయినసారికి ఇప్పటికి డిఫరెన్స్ కొద్దిగా క్వాంటిటీ తగ్గినట్టు అనిపిస్తూ ఉంది. కానీ క్వాలిటీ మాత్రం అలాగే ఉంది, చేంజ్ కాలేదు. చికెన్ దమ్ బిర్యానీలో బాగా రోస్ట్ చేసి వేసున్నాడు ముక్కలు. దమ్ బిర్యానీ ఆల్రెడీ క్వాలిటీ నార్మల్ ఆల్రెడీ చెప్పాను, అదే క్వాలిటీ ఉంది, మళ్ళీ అప్డేట్ కాలేదు. ఇంకా చికెన్ విషయానికి వస్తే చికెన్ మాత్రం డ్రైగా బాగుంది. అది సపరేట్గా రోస్ట్ చేసి వేసినట్లుగా ఉన్నారు. పోయినసారి ఎలా ఉందో ఈసారి కూడా అలాగే ఉంది. ముక్కలు కూడా బాగానే ఇచ్చాడు. మ్యాంగో చికెన్ బిర్యానీ కొద్దిగా వదిలేసాము తినలేక. ఎందుకంటే నాకు ఆ ఫ్లేవర్ నచ్చలేదు కాబట్టి వదిలేసాను. ఇంకా ఇవి తినేసిన తర్వాత నెక్స్ట్ ఐస్ క్రీమ్ తీసుకున్నాను. ఈ రెస్టారెంట్లో ఈ ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ ఐస్ క్రీమ్స్, ఫ్రూట్ సలాడ్స్, మిల్క్ షేక్స్ ఇవన్నీ దొరుకుతాయి. మనకు తక్కువలోనే దొరుకుతాయి ఇవి. అంటే బయట రెస్టారెంట్స్తో కంపేర్ చేసుకుంటే మనకు ఇవి బాగా తక్కువగానే దొరుకుతుంది. క్వాలిటీ బాగుంటుంది. ఇవి రికమెండ్ చేస్తూ ఉన్నాను. ఎవరైనా ఐస్ క్రీమ్ లవర్స్ ఉంటే ఇక్కడికి వచ్చి తినచ్చు. ఐస్ క్రీమ్స్, మిల్క్ షేక్స్ చాలా ఫ్రెష్గా ఉంటాయి ఇక్కడ. ఐస్ క్రీమ్ బాగుంది. నట్స్, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ వేసున్నారు. చాలా బాగుంది ఐస్ క్రీమ్. యాక్చువల్గా ఐస్ క్రీమ్ నేను తిన్ను, నాకు అలవాట్లేదు. ఎందుకంటే నాకు పెద్దగా ఐస్ క్రీమ్ ఇష్టం లేదు. కాకుంటే ఎండ అదిరిపోతుంది బయట, చాలా హీట్గా ఉంది కాబట్టి ఈ టైంలో సమ్మర్ సీజన్లో ఐస్ క్రీమ్ తింటే బాగుంటుందని తీసుకున్నాను.
లాస్ట్లో మిల్క్ షేక్. ఈ మిల్క్ షేక్ కూడా చాలా బాగుంది, చాక్లెట్ ఫ్లేవర్, నట్స్ వేసి ఇచ్చారు, చాలా బాగుంది. మీకు చూసేదానికి వీటిల్లో ఏవి బాగున్నాయో కామెంట్ చేయండి. చూస్తుండండి, ఇంకొక వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్.